ఈ కొబ్బరి నూనె అనేది పైత్యానికి విరుగుడుగా చాలా చక్కగా పనిచేస్తుందండి. మన పూర్వీకులు అంటే చిన్నపిల్లలు ఆడతా ఆడతా కింద పడిపోయారనుకోండి, చిన్నగా రప్చర్ అయిందనుకోండి, వెంటనే కొబ్బరి నూనె రాసేవారు. పల్లెటూరులో ఇప్పటికీ అదే వాడతారు. అదేవిధంగా చెవుల్లో పోసేవారు. కంపల్సరీగా తలకి బాగా కారీలాగా పామి చక్కగా మసాజ్ చేసి ఒళ్ళంతా మసాజ్ చేసిన తర్వాత చెవుల్లో కూడా పోసేవారు. ఈ చెవిలో పోసిన కొబ్బరి నూనె చెవుల్లోంచి ముక్కుల్లోకి, నోట్లోకి, బ్రెయిన్‌కి అన్నిటికి కనెక్షన్లు ఉంటాయండి. ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళడం వల్ల బుర్ర చల్లగా ఉంటుందన్నమాట. ఏదైతే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ, పొట్టలో ఉడుకుంటం వల్ల కానీ, ఈ వేడెళ్ళి మన బ్రెయిన్‌కి పట్టుకుంటుంది. పట్టుకోవడం వల్ల తలకి ఇరిటేషన్ తోటి ఆ వేడి వల్ల తలపోటు రావటం, లేకపోతే మైగ్రేన్ రావడం, లేకపోతే వెంట్రుకలు రాలిపోవటం, ఇవన్నీ ఏమవుతాయంటే తొందరగా వెంట్రుకలు రాలిపోవటానికి అంటే ఫంగస్ అనేక రకాల కారణాలు ఉండొచ్చు, కానీ మెయిన్ కారణం వేడి ఎక్కువ అవడం. ఆ వేడి ఎక్కువ అవ్వకుండా బుర్ర ఎప్పుడు చల్లగా ఉండాలంటే అట్లీస్ట్ నైట్ అయినా సరే బాగా కొబ్బరి నూనె రాసుకుని మర్దనా చేసుకుని మీరు ఏదైనా క్లాత్ వేసుకుని పడుకోండి, చక్కగా నిద్ర పడుతుంది.